అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షక దేవులందరికీ ముందుగా నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే ఇదంతా బాలాపూర్ చౌరస్తా కట్ట కింద లెఫ్ట్ సైడ్ అనమాట. గత 2 years బ్యాక్ ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఇది మొత్తం కాలనీ మొత్తం కూడా వర్షం నీటితో నిండి కనీసం వాటర్ బయటికి పోలేని పరిస్థితి. సో చాలామంది కూడా ఇక్కడికి నాయకులు వచ్చేసి వాళ్ళ అటువంటి పరిస్థితులను స్థితిగతులను తెలుసుకున్నటువంటి సమయాలు ఉన్నాయి. కానీ సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు వర్షం నీరు ఆగకుండా వెళ్ళడం అనేది చాలా విశేషం. సో ఏది ఏమైనా కూడా అభివృద్ధిలో భాగంగా గత మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి అభివృద్ధిలో భాగంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రజలు ఏదైనా చిరు కార్యాలంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏదైనా దినచర్య సాధించుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వారి అందరి కోసం ఇక్కడ విజువల్లో చూడవచ్చు. ఫస్ట్ బయట ఒకటి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇంతకీ బిల్డింగ్ దేనికోసం ఈ వర్క్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ చూడవచ్చు పెద్ద షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షెడ్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక షెడ్ ప్లేస్ని ఈ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? సో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఫంక్షన్ హాల్కి సంబంధించి చాలా చక్కగా మంచి ప్లేస్ని తీసుకొని అక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్ని ఎందుకు ఇంకా పూర్తి చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు సంబంధించి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ కాల పరిమితి పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పనులను పూర్తి చేసేది ఎవరు? ఈ యొక్క పనులను పూర్తి చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత ఎవరిపైన ఉంది? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ యొక్క ఏదైతే మీ హయాంలోనే అంటే అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు మీరే ఎమ్మెల్యే, ఏది ఏమైనా కూడా ఇది ఏదైతే ఆగిపోయినటువంటి పనులను తక్షణమే మరమ్మతులు చేయించి, లేదంటే పనులు ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు, పూర్తి అయితే సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ని ఎందుకు వాడుతున్నారంటే కార్లకు పార్కింగ్ కోసం, కొందరుగా పేర్లు చెప్పినా కూడా చాలా ఇబ్బంది. సాయంత్రం పూలలో యువకులు అందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అడ్డాగా మార్చుకున్నారు. ఎందుకంటే వర్షం వచ్చిందంటే బయట ఉండలేని పరిస్థితి. సో ఈ ప్లేస్ని మొత్తం కూడా జోర్జార్ తీన్మార్ అంటే మీ అందరికీ తెలిసే మద్యం ప్రియులకు ఒక అడ్డాగా మారిందని క్లియర్గా చెప్పొచ్చు. సో ఏది ఏమైనా చూడొచ్చు, మొత్తం విజువల్స్లో సిగరెట్లు, స్మోకింగ్లు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ కూడా చూడొచ్చు. మనకు క్లియర్గా కానొస్తుంది. అంటే డ్రింకింగ్ మద్యం బాటిల్ కూడా కానొస్తున్నాయి. అంటే ప్రత్యేకంగా మీర్పేట్ పోలీసులకు నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే ఇది ఒక ప్లేస్ని అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఇలాంటి చెడు కార్యకలాపాలకు తావు లేకుండా చేయవలసిందిగా సో ఏది ఏమైనా కూడా ఈ చక్కటి కార్యక్రమానికంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఒక వివాహం కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మినీ ఫంక్షన్ హాల్ని తక్షణమే పూర్తి చేసి సామాన్య ప్రజలకు అందజేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా. సో రైట్, మనతో పాటు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ బస్తీలో నివాసం ఉండే వ్యక్తి ఉన్నాడు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. పేరు? నీ పేరు? సురేష్. ఎట్లున్నావు? బాగున్నా. ఏం చేస్తుంటావు? వెల్డింగ్ పని. ఎట్లా నడుస్తుంది? అట్లే నడుస్తుంది. చెప్పాలి గత వర్షం వచ్చినప్పుడు ఈ కాలనీలోకి మొత్తం వర్షం వచ్చినుండే మొత్తం చూడను మొత్తం. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పటికీ అట్నే నిండిపోతుంది అన్న మా ఇంటి అంతే. అంటే వాటర్ వెళ్ళట్లేదా బయటకు? వెళ్ళట్లేదు. ఎట్లుంది పరిస్థితి? అక్కడ వెళ్ళి చూడండి, మొత్తం అట్నే బురద మొత్తం బురద ఉంది. డెవలప్మెంట్ అయిందంటావా కాలేదంటావా? ఇంకేమైందనా? అప్పుడు అంటే మొత్తం నిండిపోతుండే, ఇప్పుడు అట్నే ఉంది మొత్తం. ఇప్పుడు నిండిపోతుందా? కొంచెం వాటర్ కొంచెం వెళ్తుంది వాటర్, కానీ అంత అన్నం ఏం లేదు. అభివృద్ధి పరంగా ఏం చెప్తావు? గత బీఆర్ఎస్ బెటర్, ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ అంటావు? టీఆర్ఎస్ బెటర్ ఉండే అన్న. ఎందుకు టీఆర్ఎస్ బెటర్? అది ఉన్నది పట్టించుకుంటుండే, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకుంటారు? వర్షం వచ్చినా మొత్తం డెనిష్ నీళ్ళు మొత్తం అవే ఎక్కువ వస్తున్నాయి. అట్లా అవుతుంది పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తుండే, ఎవరు వస్తుండే? అప్పుడు మంచిగా సాఫ్ సఫాయి మంచిగా చేస్తుండే అన్న. ఇప్పుడు ఎవరు వచ్చి చేస్తలేరు. అక్కడ గల్లీలోకి వెళ్ళండి, ఎట్లా ఉందో బురద ఇప్పుడు మీ కాలనీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి క్లీనింగ్ అలాంటివి చేస్తలే మున్సిపల్ నుంచి? వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు అన్న. అట్లుంది పరిస్థితి. అప్పుడు కార్పొరేటర్లు ఉంటే కనీసం వాళ్ళకి చెప్పిన పనులు అవుతుండే. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు కూడా లేరు. ఎవరికి చెప్పాలనో అర్థం కాని పరిస్థితి. అక్కడ వెళ్ళి చూడండి అన్న ఒకసారి ఎట్లయిందో బురద మొత్తం. మా ఇంట్లో వాళ్ళనా అని లేదు. రాత్రిపూట ఏమన్నా ఇక్కడ కనీసం దోమలు కొట్టడానికి మున్సిపల్ వాళ్ళు వస్తున్నారా? ఎవరు వస్తలేరు. ఇటు వైపే మళ్ళీ చూస్తలేరు. ఒక్కడు వస్తలేడు.
కమిషనర్ ఎప్పుడైనా చూసినా మీర్పేట్ కమిషనర్ని? చూడలేనా? చూడలే ఇప్పటి వరకు. స్పెషల్ ఆఫీసర్ని? ఎవరు రాడన్నా, పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తాడు? స్పెషల్ ఆఫీసర్ మీరు ఎవరు చూడలేని. మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు కదా, ఎన్ని రోజులు అయ్యి స్టార్ట్ చేసే వరకు? దాదాపు లాక్డౌన్ అప్పుడు స్టార్ట్ చేసారు. లాక్డౌన్ 2022లో 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. మళ్ళీ పూర్తి చేస్తే బాగుంటుందా, అట్లనే ఉంచితే బాగుంటుందా? పూర్తి చేస్తేనే మంచిగా ఉంటది కానా. పూర్తి చేస్తేనే బాగుంటుంది. ఎందుకు, ఏమైతుంది పూర్తి చేయకపోతే ఏమైతుంది? అంటే ఇప్పుడు నా ఫంక్షన్ చేయాలంటే గరీబ్ వాళ్ళకి లేదు కానా. లేదు అట్లా వాళ్ళు చేసుకుంటారుగా. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే డబ్బులు కట్టి బయట చేసుకుంటారు. నైట్ పూట మొత్తం మళ్ళీ కార్యకలాపాలు నడుస్తున్నాయని తెలిసింది, ఏం చేస్తున్నారు? క్రైమ్ బ్రాంచ్ వస్తున్న పర్సన్ ఏమైతే లేదు. వస్తురు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చెక్ చేస్తారు, వస్తురు. అదొకటి మాత్రం మంచి కదా, మందు సీసాలు ఉన్నాయి కదా అందులో. డేలో వస్తురానా, డే టైం అప్పుడంతా లేదు, ఇప్పుడు తక్కువైంది. వాళ్ళు తిరుగుతున్న పర్సన్ తక్కువ అవుతుంది. సో ఏదేమైనా కానీ అది పూర్తి చేసిస్తే బాగుంటది అంటావు. పూర్తి చేసి గేట్ వేసేస్తే ఎవరు అందులో అట్లా. సో రైట్, మరి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసి మరి ఏదైతే అభివృద్ధిలో భాగంగా ప్రారంభించారో చాలా బాగుంది, కానీ దాన్ని పూర్తి చేసి మరి సామాన్య ప్రజలకు అందజేస్తే మాలాంటి వాళ్ళు ఏ చిన్న కార్యం చేసుకోవాలన్నా హ్యాపీగా ఉంటుంది. మరి తక్షణమే ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో మాకు బెటర్మెంట్గా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు వచ్చి సమస్యను పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో ఎవరు లేరు. మరి ఆ కమిషనర్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఎవరు కూడా ఇటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఏదేమైనా కూడా మీర్పేట్ పోలీస్కి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అప్పుడు ఇప్పుడు వస్తూ చెక్ చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి చెడు కార్యక్రమాలు, రాత్రిపూట మద్యం సేవించడం తక్కువగా ఉంది, కానీ మధ్యాహ్నం పూట మాత్రం తాగుతారు అని చెప్పేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది. సో రైట్, మనతో పాటు అవ్వ ఉంది, మరి అవ్వ నడుచుకుందాం. అవ్వ నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు అలివేలు బిడ్డ. అలివేలు, ఎట్లున్నావు? ఏముండే బిడ్డ, నాకు పెద్ద బీమారు ఉందంటే ఇంట్లో కూడా సుఖం లేదు, నిద్ర లేదు, కంటికి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఏ కాలనీ? మీ కాలనీ పేరు ఏం పేరు? ప్రశాంత్ నగర్. ప్రశాంత్ నగర్. ఎట్లుంది? గతంలో వర్షం వచ్చినప్పుడు మొత్తం నిండిపోతుండే కదా, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? వచ్చినాడల్లా నిండిపోతుంది. ఇప్పుడు అక్కడ మునిగిపోతుందట కాదు, నీళ్ళు వచ్చినాడల్లా నేను మునిగిపోతున్నాం. నీళ్ళు వచ్చినప్పుడల్లా మునిగిపోతురా? నేనేమో ఎప్పుడు మునిగినట్టు కాని రాలేగా. మళ్ళీ వస్తుంది బిడ్డ వీడికి. ఈ సంవత్సరంలో 3 సార్లు రావట్టి. 3 సార్లు మీ ఇంట్లోకి వచ్చినాయా నీళ్ళు? ఇంట్లోకే వస్తుంది. ఎవరైనా వచ్చిపోయారా లీడర్లు? మళ్ళీ లీటర్ పట్టించుకుంటలేడు. ఏ లీడర్ పట్టించుకుంటలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు? ఎవరైనా పట్టించుకుంటే మనల్ని గెన్నియపోరు అంటే వేసినోడికి వేస్తూనే ఉంటాం ఓట్లు. మనం ఏం చేస్తాం? పోయినసారి ఎవరికి వేసిన ఓటు? పోయినసారి ముందుసారి ఏడాదికి వేసింటిమి. మొన్న ఎవరికి వేసినావు? మొన్న ఏడాది ఓట్లు రాలే ఇంకా? రాలే. కేసీఆర్ బెటర్ ఉండనా ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటర్ ఉండా? కేసీఆర్ బెటర్ బిడ్డ. ఎందుకు కేసీఆర్ బెటర్? జర పింఛన్లు ఇచ్చిండు కదా మా ముసోళ్ళకు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఇస్తలేడా పింఛన్లు? ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడు. కానీ మళ్ళీ ఎందుకు కేసీఆర్ బెటర్ అంటున్నావు? ఇప్పుడు అయితే మనకు చేసింది అయితే కేసీఆర్ కదా బిడ్డ. కేసీఆర్ బాగా చేసిండట. పింఛన్లు అయితే కేసీఆర్ చేసింది, రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి పెంచుతున్నాడు, పెంచిండు ఏమన్నా? ఏం పాత పింఛన్లే. పాత పింఛనేనా? రూలింగ్ లోకి రాగానే ఇస్తున్నాడు కదా మీకు కొత్తగా ఎక్కువ? ఏమీ లేదా? అక్కడ నల్లగొండ మీరు కూడా చేసిండట, ఇక్కడ చేయలే. ఇక్కడ చేయలే. చేస్తే బాగుంటుంది అంటావు? చేస్తే బాగుంది కానీ చేస్తలేడు. ఇంకేమేమి ఫ్రీగా వస్తున్నాయి ఇప్పుడు మీకు? మరి ఏం ఫ్రీ లేవు మాకు. ఏం ఫ్రీగా లేవు? అన్ని కొనుక్కొని తినేటివి. అన్ని కొనుక్కొని తినేటివి. రేషన్ ఫ్రీగానే ఇస్తారు కదా? రేషన్ ఏమో మా కూపన్ కార్డు కొట్టేసి వాళ్ళకి రేషన్ కోసం. కూపన్ కార్డు కొట్టేసారా? ఎప్పుడు? చాలా రోజుల కూపన్ కార్డు చేసేస్తలేరు, ఏం చేస్తలేరు. మన మీ ఇంట్లో ఏమైనా కార్లు బంగ్లాలు ఎక్కువనే అయింది? అదే గుర్చేస్తుంది, మన కాలు బంగ్లాలు ఉన్న గుర్చే ఏం లేవు. ఈ రేకుల రూమ్ ఉంటే ఏం కొట్టారు కదా? రేకుల రూమ్ ఉంటే కొట్టాక చాలా రోజులు కొట్టేసి చాలా రోజులు. అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టినా అన్ని చేసినా వస్తలేదు, చేస్తలేదు. మా పెద్దోనికి 2 పెన్నమ్మోనికి ఇస్తుంది బియ్యం. మన కూపన్ కార్డు వస్తే చిన్నోనికి అయితే కూపన్ కార్డే లేదు. చిన్నోనికి ఇస్తారు ఎందుకు? ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఉందా మీ కొడుకులకి? ఏం లేదు, ఏం లేదు, కూలే వేసుకుంటాం.
సో రైట్, ఏదేమైనా కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బెస్ట్ ఉండే, మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం సుఖం లేదా అంటారు. మరి ఎందుకో ఏమో. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు బెటర్ అంటే జర పింఛన్లు ఇస్తుండే, ఇప్పుడు కూడా ఇస్తున్నారు కానీ ఎక్కిపిస్తాని మాటలే చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు అంటారు. సో ఏదేమైనా కూడా మరి సామాన్య ప్రజల వైపు మరి అధికారులు తక్షణమే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సంధించి ఇలాంటి ప్రజల సమస్యలు తీరుస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి నేను చూపించినటువంటి ఈ యొక్క సమస్యను ఏ విధంగా ఇది కరెక్టా కాదా అనే అంశం పైన కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరామెన్ సాయితో మీ జర్నలిస్ట్ గోంగడి సీన్ అన్న. ఉంటాం మళ్ళీ.